మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న ఒక మాజీ మంత్రిని 68 సంవత్సరాల వృద్ధుణ్ణి అయిన నన్ను నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈరోజు అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదైంది. ఉపోద్ఘాతానికి వెళ్లే ముందు అంబటి రాంబాబు చేసిన 6 నుంచి 6 12 గంటల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్సెస్ నిరాహార దీక్ష. ఆ దీక్షలో ఎవరన్నా నిమ్మకాయ రసం తాగుతారు, కానీ గడగడ ఇంత పెద్ద జార్ సైజులో జ్యూసులు తాగేటో నేను ఫస్ట్ టైం చూసా. సార్, ఇంత చిన్న గ్లాస్లో నిమ్మకాయ రసం తాగి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేయాలి. ఇంటికి వెళ్ళిపోయి మనం శుభ్రంగా దస్తరఖానా పెట్టుకుని భోజనం చేయొచ్చు. ఇంత చిన్న గ్లాస్ ఉండాలి. ఫస్ట్ వీడియోతో మొదలు పెడతాం, కేసులోకి తర్వాత వస్తాం. ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన చెప్పండి, కెమెరా తీసుకెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చూసారు కదా, అక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జరుగుతుంది. ఫాస్టింగ్ విండో బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్తో మన స్టమక్ ఫిల్ చేసుకోవాలి. సలాడ్స్, ఫ్రూట్స్, తర్వాత మనం మెయిన్ కోర్స్ మీల్లోకి వెళ్ళాలి. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ థంబ్ రూల్. ఈ థంబ్ రూల్లో అంబటి రాంబాబు గారు ఇంత పెద్ద గ్లాస్ జ్యూస్ తాగేశారు. అది బియర్ గ్లాసా లేదు షుగర్ కేన్ జ్యూస్ అనుకుంటా. ఓకే, సో తాగేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేస్తుంది దీని గురించి. పోనీ ఎర్రే తలబడ్డాను, సారీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా అని చెప్పి ఒక కరెక్షన్ కూడా లేదు. ఏంటారా బయట అయ్యండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న ఇలా నవ్వులు పువ్వులతో అంబటి రాంబాబు ఒక 12 గంటలు నిరాహార దీక్ష వర్సెస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదో ఒకటి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుని, ఏంటోయ్ మా ఇంటి పైన ఇన్ని దాడులు జరిగితే ఒక్క నిమిషం కూడా పోలీస్ స్టేషన్లో పెట్టరా అని చెప్పి న్యాయం కోసం పోరాడారు. సరే, ఆయన పోరాడారు. నేను అప్పుడే అన్నాను 12 గంటలకు ఏం పెద్దగా జరగదు అంబటి గారు, వేస్ట్, వెళ్ళకండి అని. అయినా వెళ్ళాడు. ఆయన నిరాహార దీక్ష చేశారు. చేసిన తర్వాత జ్యూస్ తాగారు. పక్కన హ్యాండ్ కూడా ఇస్తుంది సపోర్ట్, మీద తాగిచ్చామన్నట్టు. బట్ ఇప్పుడు వాస్తవంలోకి వస్తే అంబటి రాంబాబు ఆల్రెడీ 18 రోజులు జైలు జీవితం గడిపొచ్చాడు. ఒకటి లాటరీ టికెట్ల కేసు, వాలంటీర్లు పెట్టుకుని లాటరీ టికెట్ల కేసు, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాట్లాడినందుకు కేసు. అదంతా ఉపోద్ఘాతం అందరికీ తెలిసిందే. గైస్ ఐఎమ్ బ్యాక్ అని చెప్పి చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఏంటి ఎడిటర్ కదా బయట కూడా ఒకసారి. ఇప్పుడు అంబటి రాంబాబు పైన కొత్త కేసు నమోదైంది. పర్మిషన్ లేకుండా నిరాహార దీక్ష కూర్చున్న అంబటి తీసుకోవాలి కదా, న్యాయం కోసం పోరాడేటప్పుడు న్యాయ రీతిలో వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవద్దా అంబటి? ఏమైంది, ఆ కూర్చున్న శిబిరం పర్మిషన్ లేకుండా వెళ్ళి వేసుకుని అక్కడ పెద్ద స్పీచ్లు దంచుకుంటే అక్కడ స్టేజ్ మీద ఉన్న జనాలు తప్ప ఎవరు జనాలు లేరంటే కింద ఎవరి కోసం మాట్లాడతారో ఎవరికి తెలియదు. ఎందుకంటే అటుపక్క విజువల్స్ అన్ని చూపిస్తే ఒక్క ఛానల్ కూడా అక్కడ జనాలు ఉన్నట్టు చూపించలే. అదే సాక్షి వాళ్ళు అయితే జనాలు ఉంటే కనుక మా కోసం ఎంత వచ్చారని చూపించేవాళ్ళు కాదు. అంతంతో అంటే ఇంత అయింది ఇక్కడ మన సభ. ఆ ఇంత సభకు కూడా అక్కడ పర్మిషన్ తీసుకోకుండా అంబటి రాంబాబు పెట్టాడంటే దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, స్కూల్కి వెళ్ళాల్సిన టైంకి వెళ్ళలేకపోయారు. పొద్దున 6 నుంచి పెట్టాడు కాబట్టి అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం, పబ్లిక్ న్యూసెన్స్ కింద క్రియేట్ అయింది. ఇవన్నీ చేస్తూ అంబటి రాంబాబు పైన ఇంకో కేసు నమోదైంది. సో ఆల్రెడీ ఏబిఎన్ పైన దాడి విషయంలో ఒక కేసు నమోదైంది. ఇప్పుడు కొత్తగా 2వ కేసు అటాచ్ అయింది వాళ్ళ. సో ఈ రోజు అయిన కేసుకి ఒక పబ్లిక్ న్యూసెన్స్ కింద అంబటి రాంబాబుకి 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారా, లేకపోతే విచారణకు రా అంబటి ఇంకొకసారి నీతో మాట్లాడాలి అని చెప్పి పిలుస్తారా, వేచి ఉండాలి. కానీ ఎక్కడ కూడా అబ్బా నా పైన కేసులు అయిపోయింది దేవుడా అని చెప్పి అనుకునే రీతిలో లేకుండా, కమాన్ యార్, పుట్ మీ ఇన్ జైల్ యార్, ఐ నీడ్ యార్, నేను ఇంకొకసారి కాపుకోలని టైగర్ అయిపోయాను, ఈసారి మా ఇంట్లో అల్లుళ్ళందరూ కమ్మాసే కాబట్టి కమ్మకోలానికి కూడా నేను టైగర్ అయిపోతాను, జైల్లో పెట్టండి యార్ దమ్ముంటే అంటున్నాడు. ఇదే రీతిలో కొనసాగితే మళ్ళీ రారా అని పిలిచే రోజు దగ్గరికి వస్తుంది. సో అంబటి రాంబాబు పైన ఈ న్యూసెన్సికల్ ఇష్యూ పైన పర్మిషన్ తీసుకోకుండా ధర్నా పెట్టినందుకు మరో కేసు నమోదైందండి. సో ఏమంటారు మీరందరూ చూసిన వాళ్ళు? ఫస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇంత జార్ జ్యూస్ ఎప్పుడన్నా నిరాహార దీక్షలో చూసారా? చూసుంటే ఎవరికి చూసారో అది కమెంట్స్లో రాయండి. రెండోది, పర్మిషన్ లేకుండా దీక్షలు పెట్టి న్యాయం కోసం పోరాడే న్యాయమూర్తిని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.